కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గంలో పొలిటికల్ ఈక్వేషన్స్ చేంజ్ అవుతున్నాయా? వైసీపీ ఓడిపోయి కూటమి సత్తా చాటడంతో వలసలతో కంచుకోట బేటలు వాడుతోందా? వైసీపీ యువనేతకు క్యాడర్ షాక్ ఇస్తోందా? ఫ్యాన్ పార్టీ లీడర్లకు పసుపు కండువాలు కప్పే విషయంలో టీడీపీ నేతలు గ్రూపులు కట్టారా? అందరూ యూనిటీగా ఉండాలన్న అధినేత ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? నవనందుల కోటగా పిలువబడే నంద్యాల జిల్లా నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ చేంజ్ అవుతున్నాయి. వైసీపీ నేతల వలసలతో ఆ పార్టీ ఖాళీ అవుతోంది. 10 ఏళ్లుగా కొనసాగిన ఫ్యాన్ పార్టీ ప్రభావం తగ్గిపోతోంది. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఫ్యాన్ పార్టీ సమన్వయకర్తగా పనిచేసి తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నంద్యాల పార్లమెంటు ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి అనుచరుడు గిత్తా జయసూర్య సైకిల్ పార్టీ ఎమ్మెల్యేగా బంపర్ మెజార్టీతో గెలిచారు. దీంతో నందికొట్కూరు కంచుకోటలో వైసీపీ ఓడిపోవటం, కూటమి సత్తా చాటడంతో ఫ్యాన్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ తర్వాత నుంచి సిద్ధార్థరెడ్డి అనుచరులు ఒక్కొక్కరుగా జంప్ అవుతూ టీడీపీలో చేరుతున్నారు. వైసీపీ నేతల్లో కొందరు మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య సమక్షంలో టీడీపీలో చేరితే మరికొందరికి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పసుపు కండువా కప్పారు. ఇది నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు 18 మంది కౌన్సిలర్లు, 2 కోఆప్షన్ సభ్యులను తెలుగుదేశంలో చేర్చుకున్నారు బైరెడ్డి. ఎవరికి వారు విడివిడిగా జాయిన్ చేసుకోవడం పార్టీలోని గ్రూపులకు నిదర్శనంగా నిలుస్తోంది. మరోవైపు వలసలతో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. ఈ క్రమంలోనే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి మేనల్లుడు, తత్తూరు వైసీపీ సర్పంచ్ నాగిరెడ్డి, మరికొందరు నేతలు సైకిల్ ఎక్కారు. దీంతో వైసీపీ ఖాళీ అవడంతో ఆ పార్టీ ఇన్ఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి క్రేజ్ మెల్లగా తగ్గుతోంది. ఎవరు పార్టీని వీడుతున్నా వద్దని చెప్పకుండా సైలెంట్ గా ఉంటున్నారు. నందికొట్కూరు మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉన్నాయి. మున్సిపల్ చైర్మన్ తో పాటు 18 మంది కౌన్సిలర్లు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో ఉంటే మరో 7 మాండ్ర శివానందరెడ్డి వైపు ఉన్నారు. దీంతో మున్సిపల్ పాలకవర్గం తెలుగుదేశం వశం అయ్యే అవకాశం ఉంది. అయితే చైర్మన్ పీఠాన్ని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్గం చేజిక్కించుకుంటుందని అందరూ అనుకుంటున్న తరుణంలో ఈయన గ్రూపుకు గట్టి షాక్ తగిలింది. బైరెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న 4 కౌన్సిలర్లు మాండ్ర శివానందరెడ్డి శిబిరంలో చేరారు. దీంతో ఈయన వైపు మొత్తం 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మున్సిపల్ పీఠం కోసం ఇరు వర్గాలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. పార్టీలో గ్రూపులు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నా నందికొట్కూరు నేతలు టీడీపీ అధినేత ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. పార్టీ క్యాడర్ కు ఇది ఇబ్బందికర పరిణామంగా మారుతోంది. 2 వర్గాలు ఎవరి వైపు ఉండాలో తెలియని కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ అయోమయం నుంచి ఎలా బయటపడాలో తెలియక తికమక పడుతున్నారు. తమ పరిస్థితి పాము నోట్లో కప్పచందంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా తమ పరిస్థితి తయారైందని టెన్షన్ పడుతున్నారు. పార్టీ అధినాయకత్వం జోక్యం చేసుకుని పరిస్థితిని సరిదిద్దకపోతే తెలుగుదేశం ప్రతిష్ట మసకబారే ప్రమాదం లేకపోలేదని పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు వలసలకు అడ్డుకట్ట వేసేందుకు వైసీపీ ఇన్ఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. త్వరలో మరికొందరు సీనియర్ నేతలు కూడా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కే అవకాశం ఉందని లోకల్ టాక్. మొత్తం మీద నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతుంటే టీడీపీలో గ్రూపుల గోల ఎక్కువ అవుతోంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాండ్ర శివానందరెడ్డి వర్గాలతో టీడీపీ క్యాడర్ సతమతమవుతోంది. దీనిపై పార్టీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.